హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఈ కేర్ ఫార్మర్ వెంకట్ రఘువీర్ గారితో ఉన్నాము. సో ఆయన గురించి మాట్లాడి ఆయన గురించి తెలుసుకుందాము. సో ఈ కేర్ అంటే ఏంటి అన్నది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? అవునా. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా మీరు ఒక హెల్త్కి సంబంధించి ఒకటి ప్రోడక్ట్ లాంచ్ చేశారు. సో దాని గురించి అసలు అది ఎట్లా వర్క్ అవుతుంది అన్న దాని గురించి మా ప్రేక్షకులకి. మేము ఈ ట్రస్ట్ క్రియేట్ చేసింది 2019. సో ఓకే, 2017లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఓకే, 2017లో మంత్ ఆఫ్ ఫిబ్రవరి మేము అసలు హెల్త్ కేర్ అంటే ఏంటి, ఐఎమ్ ఏ బీకామ్ గ్రాడ్యుయేట్, ఓకే, వర్క్డ్ ఫర్ వెరీ లాంగ్ ఫర్ ఇంటర్నేషనల్ కంపెనీస్. ఓకే, ఇండియా వచ్చాను యాక్సిడెంట్ అయ్యాక 99లో. సో హెల్త్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే అమ్మ, పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా బిల్స్ భయంకరంగా వచ్చేస్తున్నాయి. మనకేం ట్రీట్మెంట్ వస్తుందో మనకి తెలియదు. మనకి ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు, మనకి ఎందుకు ఆ ట్రీట్మెంటు, ఒక రకమైన భయం, ఒక రకమైన అసంతృప్తి అనేది ప్రతి మనిషిలోనూ ఉంది రిగార్డింగ్ హెల్త్. నా అంతటి నేను అనుభవించాను కాబట్టి. ఓకే. తర్వాత మా నాన్నగారు కూడా ఒకసారి ఆటోలో వెళ్తుంటే పడిపోయారు. ఆయన కూడా లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం వచ్చేసింది. ఈజ్ నౌ కర్ర పట్టుకుని నడుస్తున్నారు లాస్ట్ 6 years నుంచి కూడా. అంటే ఒక ఏజ్ దాటాక ఎవ్రీబడి హ్యాజ్ టు డిపెండ్. నేనైనా ఎవరైనా కూడా ఒక కొడుకు మీదో కోడల మీదో ఎవరి మీదో డిపెండ్ అవ్వాలి. డిపెండెన్సీ ఏమవుతుందంటే అమ్మ, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అనేది ఫస్ట్ క్లారిటీ లేదు. ఒక జనరల్ దగ్గరికి వెళ్తున్నామా, ఒక సర్జన్ దగ్గరికి వెళ్తున్నామా, మనం ఏ మందులు వేసుకుంటున్నాం, మనకి ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాం, స్కానింగ్ ఏంటి, ఏం స్కాన్ చేస్తున్నారు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడ కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్. ఓకే. ఈ నెలలో నా కాలుకి ఎక్స్రే తీశారు, మళ్ళీ 1 month 2 months తర్వాత మళ్ళీ తీయమంటున్నారు. ఈ ఎక్స్రేలు ఎక్కడ ఉంటున్నాయి? నా దగ్గర ఉంటాయి, నేను పెట్టుకుంటాను, మళ్ళీ వెళ్ళేటప్పుడు మర్చిపోతాను. వెళ్ళిన తర్వాత అక్కడికి మళ్ళీ డాక్టర్ గారు అంటారు లేదండి ఇంకోటి చేయాలంటారు, మందులు రాస్తారు. మందులు కూడా యాక్చువల్లీ ఒక మందు మనం వేయడం మొదలెడితే 3 months తర్వాత ఆటోమేటిక్గా మందు మారాలి. ఓకే. ఎనీథింగ్ అదర్వైజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డ్రగ్. ఓకే. ఇవన్నీ నేను మార్కెట్లో కూర్చుని తెలుసుకున్నా సార్. సో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి అంటే మీ ట్రస్ట్ నేమ్ సార్? CBN డిజిటల్ హెల్త్ కేర్ ఫౌండేషన్. ఓకే. సో దాన్ని ఈ కేర్ అని పెట్టాం. ఈ కేర్. ఓకే. సో ఈ ఫర్ ఎథికల్ కేర్, ఎథిక్స్. ఓకే. సో ఈ ఎథికల్ కేర్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా మీ ఓన్ దగ్గర నుంచే వచ్చింది అది? అంటే మీ పేరెంట్స్ ని చూడడం వల్ల మీకు నాన్నగారి నుంచి నెక్స్ట్ నేను, మీకు నాకు ఒకడే కొడుకు. ఓకే. మా బాబు రేపు అమెరికాకి వెళ్తాడో లేకపోతే ఉద్యోగం చేస్తాడో వాడి ఇష్టం. బట్ ఉద్యోగానికి వెళ్ళినా కూడా వాడు మా మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాడు. వై షుడ్ వి డిపెండ్ ఆన్ హిమ్? సో ఈ ట్రస్ట్ లో మీరు ఒక్కరైనా మెంబర్స్? నేను, మా మిస్సెస్ అమ్మ. మీ మిస్సెస్? మీ ఇద్దరే? మీ ఇద్దరం. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. ఓకే. ఎక్కువగా అడ్వకేట్స్, పెద్ద అడ్వకేట్స్ రెడీగా ఉన్నారు. ప్లస్ అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ని మేము రిక్వెస్ట్ చేసాం. ప్లస్ ఇంటర్నేషనల్గా కూడా మేము చాలా లాస్ట్ 4 years నుంచి చాలా మందికి మేము ప్రపోజల్స్ పెట్టాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఎథికల్ కేర్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో, సో జనరల్గా సాధారణంగా చూసుకుంటే ఇప్పుడు మార్కెట్లో చాలా హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. సో స్టార్ కానివ్వండి, మ్యాక్స్, బూపా, HDFC. మరి మీ హెల్త్ కేర్కి వీటికి గల డిఫరెన్సెస్ ఏమి? ఓకే. ఇప్పుడు మామూలుగా మీరు ఎంప్లాయ్, ఒక టీవీకో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు నార్మల్గా ఏ గవర్నమెంట్ తీసుకున్నా, ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా 80% గవర్నమెంట్ ఎంప్లాయీసే, అంటే బ్యాంకింగ్ సైడ్ ఎక్కువ అంతా కూడా. నెల దెర్ ఇస్ ఏ కటింగ్ ఆఫ్ 1300 rupees ఆర్ 1500 rupees. ఇప్పటికి కూడా గవర్నమెంట్ కట్స్ చేస్తున్నాయి. ఒకప్పుడు మా నాన్నగారు ఉద్యోగం చేసేటప్పుడు లేదు. అప్పట్లో ESI కానీ లేకపోతే మెడికల్ బిల్స్ పెట్టుకుంటే 8.33 ఇచ్చేవారు. నేను కూడా ఎంజాయ్ చేశాను. అది ప్రతి నెల జీతం మాకు ఇచ్చేవారు అప్పట్లో. ఆ కాన్సెప్ట్స్ తీసేశారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. ఇన్సూరెన్స్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అయ్యింది. హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చిన తర్వాత ఎక్కడ వస్తుందంటే అమ్మ, పీపుల్ ఆర్ పేయింగ్
చాలామంది మీకు తెలుసు మార్కెట్లో బ్రోకర్స్ చాలామంది ఉన్నారు. ఎవరైనా నేనైనా అవ్వచ్చు, నేనైనా ఫోన్ చేస్తా, అమ్మ మీకు హెల్త్ కేర్ ఉందా లేదా తీసుకుంటారా, ఇంతే. దీని తర్వాత ఏంటంటే మీకు ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే లేదు. 90% ఇవాళ ఈఎస్ఐ అనేది పక్కన పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్సే ఇస్తున్నారు, టేక్ కేర్ ఆఫ్. ప్రైవేట్ మాకు వాళ్ళకి తేడా ఏంటంటే, ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక సెకండ్ మంత్ కానీ ఫస్ట్ మంత్ కానీ ఎండ్ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు, ఈవెన్ డే కేర్ కానీ ఏదైనా సరే. ఓకే. నేను నెగోషియేట్ చేసింది ఏంటంటే, నేను ఇవాళ డబ్బులు పెట్టినప్పుడు 1 month తర్వాత నేను ఎందుకు వాడాలి, ఫస్ట్ థింగ్. 2, దెర్ ఇస్ ఎ మినిమం డిపాజిట్ ఆర్ 15%, 20%, 30% ఎవరైనా కట్టాలి. హాస్పిటల్లో కడితేనే ట్రీట్మెంట్ అంటారు కదా. థర్డ్ వన్, మనకి ఎంత ట్రీట్మెంట్ ఉందో తెలీదు, మనకి ఎంత బ్యాలెన్స్ ఉందో తెలీదు, మనకి ఏం ఉందో తెలీదు. ఈ 3 మైనస్ పాయింట్ ఎక్కడైనా సరే. అది స్టార్ అయినా అవ్వచ్చు, ఇప్పుడు మేము టైప్ అయిన చోళమంగళం అవ్వచ్చు, టాటాస్తో అయినా మేము టైప్ అవుతున్నాము. మాకు వాళ్ళకి ఏంటంటే ఒక రేంజ్లో వెళ్తారు. అండ్ పర్టికులర్లీ వాళ్ళు తీసుకుంటే మీకు బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఏ బ్యాంక్ తీసుకున్నా కూడా 85%, 90% వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ అమ్ముతున్నారు, కానీ దే హ్యావ్ నో కాన్సెప్ట్. కాన్సెప్ట్ సెల్లింగ్ లేదు. ఎందుకు ఇన్సూరెన్స్ అనేది మీరు గట్టిగా ఎవరైనా అడిగితే, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే 0. పర్టికులర్లీ మీరు తీసుకుంటే కోవిడ్ 2020లో చాలా ఫెయిల్యూర్స్ అయ్యి, అంత ఇన్సూరెన్స్ ఉండి కూడా ఆస్తులు అమ్ముకున్నారు, ట్రీట్మెంట్ రాలేదు, డెడ్ బాడీస్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను కూడా కోవిడ్లో చాలా సర్వీస్ చేశాను. ఓకే. ది సపోర్ట్ ఆఫ్ కేసీఆర్ గారిది, 2 మోడీ గారిని కాన్సెప్ట్లో పెట్టుకుని ఐ హ్యావ్ గన్. పోలీస్ డిపార్ట్మెంట్కి, జిహెచ్ఎంసీ వర్కర్స్కి మాస్కులు ఇచ్చాము, ఫుడ్ పెట్టాము, ఫీవర్ హాస్పిటల్లో కూడా ఇచ్చాము, సన్మానం అది కూడా చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ది సాటిస్ఫాక్షన్, రాలా. ఓకే. సో ఇక్కడ నేను జస్ట్ 1 year నుంచి మళ్ళీ వచ్చాను, ఇది ఎలాగైనా చెయ్యాలి ఒక కాన్సెప్ట్. సో నాదేంటంటే, నేను ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కమిషన్ వద్దని చెప్పాను. నాకు ఎంత తక్కువ అయితే అంతే కావాలి. ఓకే. ఎంత తక్కువ ప్రీమియం ఉంటే, ఇంక్లూడింగ్ ఒక ఆటో డ్రైవర్ కూడా అపోలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక పెద్ద ఆవిడ 65, 70, 75 years ఉన్న ఆవిడ మోకాలు పడిపోతే, మోకాలకు కానీ ఈవెన్ నీ రీప్లేస్మెంట్కి కానీ ఐఎమ్ కవరింగ్. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సెస్లో చూసుకుంటే ఇండివిజువల్గా లేకపోతే గ్రూప్గా పాలసీస్ ఉంటాయి. ఇది కూడా గ్రూపే. ఇండివిజువల్గా ఉండదండి దీంట్లో. ఇండివిజువల్గా తీసుకుంటే ఒక ప్రాబ్లం అమ్మ, ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఓకే. ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే, గ్రూప్కిను ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇండివిజువల్, చాలామంది తీసుకుంటారు, అంటే ఇప్పుడు నాలాంటి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా, అలాగే మీ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చాలా చేయరు. ఓకే. అంటే ఫ్రీలాన్సర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, ఈ ఫ్రీలాన్సర్స్ కూడా 10,000, 5,000, 7,000 కడతారు, కొంచెం ఎంతో కొంత డిస్కౌంట్ అడుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే అమ్మ, ఇన్సూరెన్స్ అమ్మేటప్పుడు మీకు నార్మల్గా ఈ ఏడాది వాడుకోకపోతే వచ్చే ఏడాది ప్రీమియం తక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ మీకు 10 లక్షలు వస్తున్నాయి అంట. నేను ఆ కాన్సెప్ట్ తీసేసాను. మీరు ఇవాళ జాయిన్ అవ్వండి, మీ హెల్త్ రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి. ఓకే. రెగ్యులర్గా హెల్త్ చెకప్ ఉండాలి, ఎవరైనా సరే ఉంటేనే మనం ఫిట్ అవుతాం, లేకపోతే ఫిట్ కాదు. ఓకే. సో మీరు ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక అమౌంట్ అనేది మీకు జనరేట్ అవ్వాలి, ఎందుకంటే మీరు ఒకరికి సేవ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి, ఒక కాన్సెప్ట్లో, అంటే నాట్ కమర్షియల్లీ బట్ ఒకటి స్టార్ట్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్లీ మీకు కొన్ని అపోజ్ వచ్చేసి ఉంటాయి కదా కొన్ని. అంటే మీకు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, మీరు పెట్టుకోలేరు టోటల్. ఇంటర్నేషనల్గా చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది. ఓకే. సో ఫండ్స్ అనేవి జనరేట్ అవుతుంది. దుబాయ్ వాళ్ళు ఉన్నారు, లండన్లో ఉన్నారు, తర్వాత మా అన్నయ్య గారి పిల్లలు ఉన్నారు, తర్వాత మా కజిన్ వాళ్ళ పిల్లలందరూ చాలామంది ఉన్నారు. ఓకే. వీళ్ళందరినీ పక్కన పెట్టినా నాకు ఒక టీం ఉంది బయట. ఓకే. బికాస్ రెగ్యులర్గా వెళ్ళేవాడిని, హాంకాంగ్ అది వెళ్ళేవాడిని. బేసికలీ బ్రోకర్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, సో చాలామంది తెలిసిన వాళ్ళు. అక్కడ నేను అందరినీ రిక్వెస్ట్ చేసిన, ఇంక్లూడింగ్ మన వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసిందంటే, మీ దగ్గర ఉంటే 100 లేకపోతే 200, వాళ్ళని మటుకు ఒక $5 ఇమ్మని చెప్పారు. ఓకే. ఓన్లీ $5. పర్టికులర్లీ ఫ్రాన్స్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ గుడ్ ఫర్ అస్. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ అండ్ US నుంచి. యుఎస్లో ఏంటంటే కొంచెం కమర్షియల్, బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ యూరప్. ఓకే. తర్వాత సింగపూర్, తర్వాత మలేషియా, ఈ సెగ్మెంట్ మళ్ళీ వచ్చింది. హాంకాంగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్. అది కాక దుబాయ్లో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దుబాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్, పర్టికులర్లీ NRI సెగ్మెంట్. అంటే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి, పేరెంట్స్ ఇక్కడ ఉండిపోతున్నారు, ఫ్యామిలీ ఇక్కడ ఉండిపోతుంది. గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనే ఆశ అందరికీ ఉంటుంది. నాకు ఉంది, నాకు కూడా ఏదైనా పెన్షన్ ఇస్తే బాగుండని ఆశ. హౌ లాంగ్ అండ్ హౌ మచ్, దర్ ఇస్ నో ప్రాపర్ రికార్డ్స్ హియర్.
ఓకే. వాళ్ళది తప్పు కాదు, మంది తప్పు కాదు. నేను అన్నది మా ఇంట్రెస్ట్ ఏంటంటే డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్. ఇవాళ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నాక మేము ఒక అప్లికేషన్ ఇస్తున్నాం, మీ డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకుని మొబైల్ లింక్డ్ విత్ ఆధార్, ఆ నెంబర్కి మీకు మేము అటాచ్ చేసి ఇస్తాం. ప్రతిసారి ఎన్నిసార్లు మీరు హాస్పిటల్కి వెళ్ళా మీ రికార్డ్స్, మీ ప్రిస్క్రిప్షన్స్ యాడ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మీకు అదర్ కంట్రీస్ నుంచి బాగా సపోర్ట్ ఉందని చెప్పారు. ఇప్పుడు జనరల్గా వేరే హెల్త్ ఇన్సూరెన్సెస్ చూసుకుంటే ఇంటర్నేషనల్ పాలసీస్ అనేవి కూడా లాంచ్ చేశారు. సో మీది త్రూ అవుట్ వరల్డ్ ఉందా? లేదమ్మా, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ నో పాన్ ఇండియా. రైట్ నౌ వీఆర్ డూయింగ్ విత్ పాన్ ఇండియా, బట్ పర్టికులర్లీ హైదరాబాద్. ఓకే. స్టార్టింగ్ విత్ హైదరాబాద్ బికాజ్ ఐఎమ్ బోర్న్ బాట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. మాకు ఇంక వేరే తెలియదు కూడా. మీరు హైదరాబాద్లో ఫస్ట్ మీరు ఓవరాల్ పాన్ ఇండియా అన్నారు, బట్ ప్రెసెంట్ హైదరాబాద్ అన్నారు కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ మీరు తీసుకోలేదు? మేము గవర్నమెంట్ మాకేం అవసరం లేదు. సో మీరేమి ఫండ్స్ గురించి కానీ ఇట్లా చేస్తున్నామని కానీ? ఇట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఓకే. ట్రస్ట్ ఈస్ రిజిస్టర్డ్. ఓకే. ట్రస్ట్ ఈస్ రిజిస్టర్డ్. వీఆర్ నాట్ అప్రోచింగ్ గవర్నమెంట్. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా అపోజ్ వస్తే ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వస్తుందమ్మా? అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి కూడా సో మీకు కాంపిటీషన్, సరే మీకు ఎవరైనా కాంపిటేటివ్గా మీరు రావచ్చు. సో అల్టిమేట్లీ ఏంటంటమ్మా, వాట్ ఈజ్ మై ఇంట్రెస్ట్ ఈజ్ వన్ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ హెల్త్, షుడ్ నాట్ డై. అన్నం కావాలంటే పెడతారు, 5 రూపాయలు పోయిన ముందు సాయిబాబా గుడిలో అన్నం పెడుతున్నారు, వెంకటేశ్వర స్వామి గుడిలో ఏదో పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీకు అన్నం అనేది ఉంది. 2, షెల్టర్ లేకపోతే రోడ్డు మీద పడుకుంటున్నారు. ఈ రోజు కూడా నాలాలు కబ్జాలు చేసి నాలాల్లో పడుకుంటున్నారు. ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియాది ఎక్కడ తీసుకున్నా, ఈవెన్ యుఎస్లో కూడా అలాగే ఏడ్చింది, మనం చెప్పుకోవట్లేదు అంతే. ఓకే. సో ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్, ఒక మనిషి ఏంటంటే రోగంతో చచ్చిపోకూడదు. రోగం ఉంది అంటే మనం కూడా ఇంక్లూడింగ్ ఎవరైనా సరే, నాతో సహా ఒక రోగిష్ఠుడు ఉన్నాడంటే మనం పలకరించాం. మీ ఈ కేర్, ఎథికల్ కేర్ తీసుకోవడానికి అసలు అది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది ఒక్కసారి మా ప్రేక్షకులు. ఈ కేర్లో ఏంటంటే అమ్మా, మీరు యు ఆర్ బికమింగ్ ఏ మెంబర్ ఫర్ అస్. ఈ కేర్ మెంబర్షిప్ తీసుకోగానే మీరు ఇన్సూరెన్స్ కడుతున్నారు మా దగ్గర, మా త్రూ కడతారు. సెకండ్ డే యూ కెన్ స్టార్ట్. ఫస్ట్ 2, మీరు ఎన్నిసార్లు రిపోర్ట్ చేసుకున్న ట్రీట్మెంట్కి వెళ్ళిన రికార్డ్స్ అన్నీ మాది ఉంటాయి. అండ్ రికార్డ్స్ ఇంకోటి కూడా, రికార్డ్స్ విల్ నాట్ బి బ్లాక్ మెయిల్డ్. వీఆర్ కంట్రోలింగ్ యాజ్ పర్ ది యాక్ట్ ఆఫ్ FDA యాజ్ వెల్ యాజ్ IMA. ఓకే. ఫెడరల్ డ్రగ్ అసోసియేషన్ లెక్కల ప్రకారం, IMA లెక్కల ప్రకారం కూడా ఒకళ్ళ డేటా ఒకళ్ళు చూసుకోలేరు, ఒకళ్ళ డేటా ఒకళ్ళు చేయలేదు. మాకు కూడా తెలియదు. వీఆర్ హోల్డింగ్ ఇట్ ఇన్ క్లౌడెడ్ డేటా, ఎన్క్రిప్ట్ చేసి పెడుతున్నాం. సో ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేము మీకు డాక్టర్ని ఇస్తున్నాం. లోకల్గా ఉన్న హాస్పిటల్ మేము డెవలప్ చేస్తున్నాం. ప్లస్ మెడిసిన్స్ మీరు ఏం వాడుతున్నారో తెలుసు కాబట్టి మేము మెడిసిన్స్ మీద కూడా ఫార్మా కంపెనీస్తో వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాం ఆల్రెడీ. దీంట్లో మీకు రెగ్యులర్ మెడిసిన్ మీద వీఆర్ ఆఫరింగ్ 40% డిస్కౌంట్. అది కాక బేసికల్గా 80%, 100% ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చున్న వాళ్ళకి హెల్త్ ఒక పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. మీరు లేకపోయినా హూఎవర్ ఈజ్ ఆన్ జాబ్, వాళ్ళు ఒక కాల్ సెంటర్ మేము పెడుతున్నాం కాబట్టి మీరు కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే ఆ ఏరియాలో మేము పెడుతున్న సెంటర్లో వాళ్ళు మీకు ఇమీడియట్గా అసిస్టెన్స్ ఇస్తారు. మెడికల్ అసిస్టెన్స్ విల్ బి దేర్ విత్ ఇన్ 10 minutes. ఓకే. అక్కడ కనుక పేషెంట్ క్రిటికల్గా ఉంటే పేషెంట్ని ఆటోమేటిక్గా మేము నియరెస్ట్ హాస్పిటల్కి పంపించేస్తాం. వెదర్ సన్ ఈజ్ దేర్ ఆర్ నో, డాటర్ ఇన్ లా ఈజ్ దేర్ ఆర్ నో, ఆర్ డాటర్ ఈజ్ దేర్ ఆర్ నో, నో ఫ్యామిలీ ఈజ్ దేర్, బట్ ఎవరున్నా సరే సిక్ అయిన వాళ్ళని ఇమ్మీడియట్గా అంబులెన్స్లో మేము షిఫ్ట్ చేస్తున్నాం విత్ ఇన్ 3 kilometer రేడియస్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పి మేము హాస్పిటల్స్తో కూడా టైప్ అవుతున్నాం. అంటే మీరు వచ్చే లోపల మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే లోపల ట్రీట్మెంట్ కోసం ఆపం. ఓకే. ట్రీట్మెంట్ స్టార్ట్స్. అంటే బేసికల్లీ ఎవరైనా సరే మన వాళ్ళు అనేవాళ్ళు డెఫినెట్గా డబ్బులు కట్టకుండా వదిలేసి వెళ్ళిపోం. ఇది మన ఇండియన్ కాన్సెప్ట్. సో పేషెంట్ అక్కడ ఉండగానే వీ విల్ స్టార్ట్ ఎ ట్రీట్మెంట్. డాక్టర్స్ కూడా మేము భరోసా ఇచ్చేస్తాం. ఎందుకంటే మేము లోకల్ వాళ్ళనే ప్లాన్ చేస్తున్నాం ఉద్యోగాలకి. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళని, ఇక్కడ వాళ్ళని, ఆ ఏరియా ఆ బస్తీలో ఉన్న వాళ్ళని 5గురిని మేము
ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఓకే. ఈ 5 ఏం చేస్తారంటే డిఫరెంట్ సెగ్మెంట్స్లో విడిపోతారు. ఒకళ్ళు మెంబర్షిప్స్లో ఉంటారు, ఒకళ్ళు కాల్ సెంటర్లో ఉంటారు, ఒకళ్ళు అంబులెన్స్ సర్వీసెస్ మీ రిక్వైర్మెంట్స్, ఒకళ్ళు మెడిసిన్స్ దానిపై ఉంటారు, ఒకళ్ళు హాస్పిటల్లో డాక్టర్స్తో కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ పేషెంట్కి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మీకున్న ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ని ఇవాళ చాలామందికి మన డాక్టర్ కూడా మనకు తెలియదు. సో మేము ఈ ఏరియాలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మా ట్రస్ట్లోని జాయిన్ చేసుకుని వీళ్ళకి పేషెంట్ని ఇస్తాం విత్ ఏ నర్స్ ఆర్ వాట్ ఎవర్ సపోర్ట్ దే కెన్. ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మీరు ఎంత డిపాజిట్ పెట్టారు, ఒక హాస్పిటల్ ఎంత పెట్టారు. బేసికలీ ఇవాళ ఏంటంటే ఎనీ హాస్పిటల్ తీసుకోండి, చిన్నదాని నుంచి పెద్దాక డాక్టర్స్కి కరెక్ట్గా ఏ గవర్నమెంటు సపోర్ట్ చేయట్లేదు. డాక్టర్స్ ఆర్ మెంటలీ ఇన్ స్ట్రెస్ టు రీచ్ ది టార్గెట్, పర్టికులర్లీ కార్పొరేట్ సెక్టర్, పర్టికులర్లీ హాస్పిటల్. డాక్టరా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అన్నట్టుగా అయిపోయింది. ఈ కాన్సెప్ట్ మేము మేము డాక్టర్ గారికి చెప్తున్నాం, డాక్టర్ గారికి మా ఏరియా మా లొకేషన్ నుంచి ఈ ఏరియాలో ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వీళ్ళు డెఫినెట్గా ఎవ్రీ 2 months హ్యావ్ టు గో ఫర్ ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చూపించుకోవడం. హెల్త్కి ట్రీట్మెంట్ కోసం అసలు హెల్త్ ఎలా ఉంది. So we are reducing one way. We don't want to give a pressure to the government. Okay. The trust ane dantlo entante trust is something we have to take care. It's just a taking support from the government that legal ga maaku vallu support cheyadani. Okay. మా ట్రస్ట్లో ఏంటంటే ఎనీబడి కెన్ బికమ్ ఏ మెంబర్. నేను నా తర్వాత మా మిస్సెస్, మా తర్వాత మా బాబు, తర్వాత మా మనవడు, తర్వాత లేదు. రేపు పొద్దున్న అదృష్టం బాగుండి మా బాబు అమెరికా వెళ్ళాలనుకోండి, వాడు నన్ను మా బాబు మా మిసెస్ని రమ్మంటాడు, తప్పదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆల్టర్నేటివ్ ఉన్నారో సర్వీస్ సెగ్మెంట్లో దే కెన్ బీ ద మేనేజింగ్ ట్రస్టీస్. సో ట్రస్ట్ విల్ నాట్, మా దాంట్లో మేము ట్రస్ట్లో కూడా క్లియర్గా రాసాం, మా ట్రస్ట్ నుంచి మా ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ట్రస్ట్లో, అన్నయ్య కానీ ఎవరైనా కానీ. బట్ వాళ్ళే మేనేజింగ్ ట్రస్టీ అవ్వాలి అని రూల్ లేదు. ఓకే. ఎవరైతే సర్వీస్ మోటివ్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఇవాళ తీసుకుంటే పర్టికులర్లీ యూత్ నేను చాలామంది చూశాను. ఒక ఇన్స్పిరేషన్ ఉంది, కోవిడ్లో చాలా వచ్చింది కానీ దానికి వాళ్ళ కరియర్ సపోర్ట్ లేక సర్వీస్ సెగ్మెంట్లోకి రాలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే యూత్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ప్లస్ హెల్త్లో ఐఎమ్ ట్రైంగ్ టు కాంపీట్ అవర్ సెల్ఫ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనే కార్డు ఉంటుంది. సేమ్ థింగ్ వీఆర్ బ్రింగింగ్ హియర్. ఓకే. వీఆర్ నాట్ ఎక్స్ట్రాక్టింగ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఎక్సెప్టింగ్ యువర్ మొబైల్ నెంబర్. ఓకే. ఓన్లీ మొబైల్ నెంబరు అది రిజిస్టర్డ్ అయి ఉండాలి విత్ ఆధార్ లింక్. ఎందుకు ఆధార్ అంటే గవర్నమెంట్ చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాయి చాలామందికి. ఆ లింక్ దీనికి అడ్వాంటేజ్ అవుతుంది అంతే మాకు. ఓకే. వేరే నెంబర్ పెట్టుకోవచ్చు కానీ అది ఆధార్ లింక్ ఉంటే మీకేమైనా ప్లస్ పాయింట్ అయినా రేపు పొద్దున్న మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఎవరైనా అన్నారనుకోండి ఏ పార్టీ వాళ్ళైనా ఎందుకన్నా మేమే పెడతాము వాళ్ళందరికీ మీరు సర్వీస్ చేయండి అన్నారనుకోండి, ఆ ఆధార్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే బట్ వీ డోంట్ డిస్క్లోజ్ మీరు ఏ లీడర్ ఎంత ఇచ్చారని కాకుండా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉండేట్లాగా దాంట్లో బెనిఫిట్ ఉంది. ఓకే. అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్ ఏరియా కాదమ్మా, యూ కెన్ గెట్ అ ట్రీట్మెంట్ విత్ అస్ ఈవెన్ ఇన్ అపోలో, సన్షైన్, ఎనీ బిగ్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ చిన్న హాస్పిటల్. మేము ఇప్పుడు చిన్న హాస్పిటల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. చిన్న హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి, అబౌట్ 10 bedded ఏదున్నా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. ఓకే సార్, మీ ఎథికల్ కేర్ నుంచి మీరు చేసిన ఆలోచన చాలా బాగుంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లేకపోయినా కూడా వీ విల్ టేక్ కేర్ అని చెప్పేసి ఆ ఆలోచన నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు, సో ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో కూడా ఎవరికి తెలియదు. సో ఇలాంటి పరిస్థితిలో మీరు హోమ్ సర్వీసెస్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతున్నారా మీ దాని నుంచి? అంటే హాస్పిటల్కి వెళ్తేనే అక్కడి నుంచే కాదమ్మా, ఇంటికే ఫస్ట్, ఇంట్లో కూడా ఇంటికి కూడా ఫస్ట్ ఇంటికే వస్తాడు డాక్టర్. డాక్టర్ అయినా ఫస్ట్ రిక్వైర్డ్ ఎవరైతే మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరున్నారో వాళ్ళు ఇంటికి వస్తారు. ఓకే. సో ఆఫ్టర్ పోస్ట్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా సో ఒకవేళ ఇన్ కేస్ హోమ్లో నీడ్ ఉంది అనుకుంటే యూ ఆర్ ప్రొవైడింగ్ హోమ్ సర్వీస్? ఇవ్వచ్చు, ఇస్తాం కూడా కంపల్సరీ. నెక్స్ట్ నేనే కదా మా లైన్లో ఉన్నాను, 59. అలా అనుకోవడం ఎందుకులేండి కానీ తప్పదు కదా, ఏజ్ మ్యాటర్స్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆఫీస్లోకి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు. సో హాస్పిటల్లో ఉన్నంత వరకే కాకుండా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ గురించి కేర్ తీసుకోవడానికి సో యూ ఆర్ ప్రొవైడింగ్ హోమ్ కేర్ కంపల్సరీ మ్యాండేట్. సో బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రీమియం కూడా చాలా తక్కువ అమ్మా. యా,
ప్రీమియం అనేది ఏజ్ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తారు? లేదమ్మా. ఫ్యామిలీ ఆఫ్ 4 అప్ టు 60 years, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు అప్ టు 21, 0 కవర్ చేయట్లేదు. 1 year నుంచి 21 years దాకా మేము ఫాదరు మదరు ఇద్దరు పిల్లల్ని కవర్ చేస్తున్నాం విత్ 5400 ఓన్లీ ప్రీమియం ప్లస్ జిఎస్టీ మ్యాండేట్. ఓకే. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఓకే, వాళ్ళకి ఓన్లీ 2700. అలాగే నెక్స్ట్ మనిషికి 2700. దిస్ యూ కెన్ బి యూటిలైజ్డ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మీరు ఒకవేళ తిరుపతి వెళ్ళారు, ఇంకో చోటుకి వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నాం. ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు టేక్ ద ట్రీట్మెంట్ దేర్. ఇక్కడికి రావాలి అని లేదు. సెటిల్మెంట్స్ వీఆర్ డూయింగ్. ఓకే, మాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు జాబ్స్లో ఎలా అయిపోయిందంటే అమ్మా, ఇప్పుడు పర్టికులర్లీ సెగ్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ తీసుకుంటే మా ఇక్కడ ఉన్నవాడు కూడా హైటెక్ సిటీకి వెళ్తాడు, ఆ హైటెక్ సిటీ నుంచి ఇంకో చోటుకి వెళ్తాడు. బట్ ఇక్కడ మేమేంటే వీఆర్ ట్రైన్ టు టేక్ లోకల్స్ ఆఫ్ ది లోకల్ ఏరియా. వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పనిచేసి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇవంతా కాకుండా ట్రాన్స్పోర్టేషన్ వీఆర్ నాట్ డూయింగ్. లోకల్గా ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చి మిమ్మల్ని కలిస్తే మీరు లోకల్ వాళ్ళు అనుకోండి, డెఫినెట్గా ఇవాళ కాకపోతే ఇంకో గంట లేకపోతే రేపైనా కలుస్తారు. కానీ మీకు లోకల్ వాళ్ళ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే దే నో యూ అండ్ యూ నో దెమ్ బయట వాళ్ళకంటే. దట్ ఈస్ ది కాన్సెప్ట్. సో మీరు నాకు చెప్పినట్టు ట్రస్ట్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. సో దానికి సంబంధించి ఏమన్నా ప్రాసెసింగ్ ఫీ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయండి? ప్రాసెసింగ్ అంటే ఓన్లీ 300 మీరు ఛార్జ్ చేస్తాం. ఓకే, ఇట్స్ లైక్ ఎ డిపాజిట్. ఓన్లీ 300 రూపీస్. ఇప్పుడు మీరు జాయిన్ అయితే 300 రూపీసే కడతారు. ఓకే. ట్రస్టీ అవ్వాలి అంటే మటుకు మీ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకే, మీరు ఏం చేస్తారు అనేది కాన్సెప్ట్. సో ఎనీబడి అంటే ఇప్పుడు ఒకవేళ ట్రస్టీ అయినా సరే ఒకవేళ జాయిన్ అవ్వాలి అన్నా సరే, సో దే హ్యావ్ టు పే 300. అంటే మేము ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు సర్వీస్కి వస్తానండి అంటారు ఎగ్జాంపుల్, మీరు 300 ఎలాగా మెంబర్షిప్ మేము కట్టాము, మీరు కడతారు, ఓన్లీ మెంబర్షిప్. అది మీరు ట్రస్టీ కింద ఉండాలి అంటే మళ్ళీ మీరు డిపాజిట్స్ ఇవ్వాలి, లేకపోతే మీరు హాస్పిటల్తో మాట్లాడాలి, మీరు ఇన్ని డబ్బులు అరేంజ్ చేయాలి అని మేము చెప్పట్లా. ఓకే, మీరు ఎంత ఏం చేస్తారో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే. సో ఈ 300 ఫీజ్ అనేది ఇట్స్ లైక్ ఏ లైఫ్ టైమ్ ఆర్ లైఫ్ టైం? వన్ టైం పేమెంట్, ఓన్లీ వన్ టైం. ఓకే. సో ఇప్పుడు మీరు జనరల్గా ఏదన్నా ఒక మంచి పని చేస్తున్నాము అంటే మన డ్రాగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ సమాజంలో. అట్లానే ఏదన్నా ఒకళ్ళు మంచి చేస్తున్నాము అంటే డ్రాగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మీ ట్రస్ట్ ద్వారా, సో ఇన్ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీకంటూ కొన్ని ఛాలెంజెస్ వచ్చినా లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా మీరు చేసే పనిని ఆపాలని చూసినా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానమ్మా. ఓకే, ఐ విల్ గో టు దెమ్. వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అడుగుతాను అంతే. ఓకే, దే ఆర్ రెడీ, ఐ విల్ బీ విత్ దెమ్. ఓకే, ఐఎమ్ నాట్ ఏ కాంపిటీటర్ టు ఎనీబడి. మీరు కాంపిటేటివ్గా నాకు అయితే పర్వాలేదు, రమ్మనండి, నాకేం ప్రాబ్లం లేదు. నా కోసం నేను చేయట్లా. ఒకవేళ వాళ్ళు నాకంటే మంచి సర్వీస్ ఇస్తే కూడా ఐఎమ్ రెడీ టు సపోర్ట్. ఓకే, వెదర్ ఇస్ గవర్నమెంట్ ఆల్సో. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారమ్మా. కోవిడ్ తర్వాత దేర్ ఇస్ ఎంప్లాయ్మెంట్ పడిపోయింది. 1, 2 గ్రోత్ రేటు మిగతా యాంగిల్స్ తీసుకుంటే ఎక్కడిది ఏం తీసుకున్నా కూడా గ్రోత్ రేట్ కానీ ఏది కూడా కనపట్ల. ఎన్ని సైడ్లు తీసుకున్నా ఏం తీసుకున్నా రైతులు గొడవలు ఇవి గొడవలు. హౌ మెనీ ప్లేసెస్ ది గవర్నమెంట్ కెన్ ఆల్సో రన్. 2 ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక ఇది తీసుకుని ఒక గవర్నమెంట్కి వెళ్ళి మనం ఈసీ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ఇవాళ రోజులు ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి, ఎన్ని మైండ్స్ ఉన్నాయి, ఎన్ని వర్క్ మ్యాన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ లేమ్యాన్, మిడిల్ క్లాస్ లేమ్యాన్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే మనకి చాలా విషయాలు గవర్నమెంట్ విషయాలు మనకు తెలియదు. అండ్ 80%, 90% ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ రియల్లీ డూ నాట్ నో ఎనీ పొలిటీషియన్ ఆల్సో. మా కార్పొరేటర్ కూడా మాకు తెలియని రోజులు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఓకే, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్లో మన ఏసీపీ గారు ఎవరు, మన డీజీపీ గారు ఎవరు, మన సిఏ గారు ఎవరు మనకు తెలియదు. కరెక్ట్. దిస్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ ఫర్ ది పీపుల్. నేను ఇందులో కూడా కోరుకుంది ఏంటంటే లెట్ సీనియర్ అఫీషియల్స్ రిటైర్డ్ ఫ్రమ్ ది హెల్త్ సెగ్మెంట్ కమ్ అడ్వైజర్స్. సిమిలర్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు ఇవాళ హోమ్ గార్డ్స్కి వాళ్ళకి ఎక్కువ ఇన్సూరెన్సెస్ అవి ఏం కవర్ చేయట్లా. చేసినా కూడా ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు ప్రీమియం ఉన్నా కూడా ఒక ఇన్సూరెన్స్ హెల్త్ కేర్ ఉన్నా కూడా మీరు ఇందులో కూడా వచ్చేయచ్చు. మేము వీఆర్ రెడీ టు. మీరు నా దగ్గర తీసుకోలేదు నేను సర్వీస్ చేయను అని నేను అట్లా. ఓకే, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు కట్టించుకుంటున్నారు, వాళ్ళు జీతాలు కట్ చేస్తున్నారు.
మా అత్తయ్య గారు వాళ్ళు ఏపీ ట్రాన్స్కోలో అప్పట్లో ఆల్మోస్ట్ 60 అంటే 20 ఇయర్స్ కూడా అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కూడా 1300 రూపీస్ పర్ మంత్ కట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మందులు కావాలి, డాక్టర్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. నాతో ఉంటేనే నేను చేస్తాను, నాకు కడితేనే మీరు ప్రీమియం సర్వీస్ ఇస్తాను నేను అన్నట్ల. ఓకే, నా సెగ్మెంట్ ఏంటంటే ఎవరైనా మందులు లేకుండా చచ్చిపోకూడదు. ఓకే. సో లాస్ట్ సార్, జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్లో ఏజ్ని బట్టి ప్రీమియం క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మీ దగ్గర ప్రీమియం తీసుకోవాలి అంటే శాలరీ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే పర్ యానం ఇన్కమ్ తోటి ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తారా? మేము ఆటో వాళ్ళని దించి ఫస్ట్ ఆటో వాళ్ళే. ఓకే, ఎందుకంటే ఎవరు ఎంత వచ్చినా ముందు కనపడని వాళ్ళు ఆటో వాళ్ళని ఎవరు లెక్క చేయరు. వీళ్ళు ఇక్కడ ఆటో పట్టుకొని శివం రోడ్ దాకా వెళ్తే 50 రూపీస్ అడుగుతున్నారు. దాని మీద కంట్రోల్ లేదు. 2, దే డోంట్ హ్యావ్ ప్రాపర్ హెల్త్. సెకండ్, మనకి హెల్త్ వర్కర్స్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ వర్కర్స్ కానీ దే ఆర్ నాట్ కవర్డ్. ఓకే. 3, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి కవరేజెస్ లేవు ప్రైవేట్ సెగ్మెంట్లో కానీ ఎక్కడైనా. 4, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, రిటైర్ వదిలేసిన ఇన్సూరెన్స్ ఆ కార్పొరేట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా మీకు రాదు. ఇవాళ మీరు రిజైన్ చేశారంటే రేపు పొద్దున మీరు హాస్పిటల్కి వెళ్తే మీరే డబ్బులు ఖర్చు పెట్టాలి. అదే మీరు ఈ కేర్లో ఉన్నారనుకోండి అమ్మా, 1 to 79 years సేమ్ ప్రీమియం ఆఫ్ 2700 ప్లస్ GST. ఓకే. సో దీనికి ఏజ్ లిమిట్తో సంబంధం లేదు, యాన్యువల్ మేము అడిగామమ్మా 80 years అని అడిగాం. పర్టికులర్లీ మేము అడిగాం 80 కావాలి నాకు అని. 80 లేకపోతే భరించడం కష్టం. మేము రిక్వెస్ట్ చేసేది కూడా డాక్టర్స్ని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ టార్గెట్స్ మాకు ఇచ్చేయండి, బట్ హ్యావ్ ఏ క్యాప్ ఉంటే మీకు బెనిఫిట్ మాకు బెనిఫిట్. మీరు 1,50,000 జీతం తీసుకుంటారా, 2 లక్షల జీతం తీసుకుంటారా చెప్పండి, వీఆర్ నాట్ స్టాపింగ్, బట్ లెట్ ఇట్ బీ యూనిక్. ఒక ఎథిక్స్ పెట్టుకుని వీ హ్యావ్ టు వర్క్. అలాగే హాస్పిటల్స్ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత చేస్తున్నారో మాకు చెప్పండి, మాకేమి ఇవ్వాలి, మేమేం కావాలి అనేది నెక్స్ట్ పాయింట్. ఫస్ట్ లెట్ ద పీపుల్ హ్యావ్ ది ప్రాపర్ బ్రీతింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ప్రోడక్ట్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి, అందరూ మీరు చెప్పినట్టు టాబ్లెట్స్ తోటి దేనితోటి ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.